చూపుతుంది ప్రతి కళ. ఎన్ని రోజుల్లో ఈ షూటింగ్ పూర్తి చేశారు? ఈ సినిమాటోగ్రఫీ కూడా ట్రైలర్లో చూస్తే చాలా బాగా అనిపించింది. దానికి ఏ విధంగా కృషి చేశారు? సినిమాటోగ్రాఫర్ సురేష్ భార్గవ్, ఎల్బిడబ్ల్యూ తన ఫస్ట్ సినిమా. భయంకరమైన హార్డ్ వర్కర్. అంటే ఇంక కెమెరా పట్టుకొని వదలడం, ఇంకా లైటింగ్ కానీ ఎవ్రీ షాట్కి ఇంప్రూవ్ చేయాలి, ఏదో సంథింగ్ ఐ హ్యావ్ టు యాడ్ వాల్యూ టు ఇట్ అన్న ధోరణిలో ఉంటాడు అనమాట. ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనే పాయింట్లో ఉంటాడు. సో వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ ఎస్పెషలీ ఉత్తరాఖండ్లో షూట్ చేస్తున్నప్పుడు అండ్ ఆల్మోస్ట్ మేము మౌంటైన్స్ క్లైంబ్ అప్ క్లైంబ్ డౌన్ చేయాలి ఎవ్రీడే. ఒక 10 సార్లు పైకి ఎక్కి దిగి కెమెరా పట్టుకొని. సో ఈజ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. నీకు అర్థం కావట్లేదు. సో ఎల్బిడబ్ల్యూకి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ పరంగా కూడా భయంకరమైన డిఫరెన్స్ ఉంటుంది. ఇట్స్ లాట్ అప్స్కేల్, వెరీ వెరీ అప్స్కేల్. అండ్ బికాస్ ఆఫ్ దీస్ ఈ కోఆర్డినేషన్ వల్ల బిట్వీన్ ద యాక్టర్స్ అండ్ ద డైరెక్టర్ అండ్ ద సినిమాటోగ్రాఫర్ ఎవ్రీబడి 35 days ఫ్లాట్ వి ఫినిష్ ద షూట్ అనమాట. మీరు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్, సినిమా ఎంచుకొని ప్రవృత్తి రీత్యా దర్శకుడిగా మారారు. కారణాలు ఏంటి? ఇప్పుడు ఏం లేదండి, సింపుల్గా మనిషికి కొన్ని గోల్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. ఇంజనీరింగ్ చేసే 4 years నా షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే ల్యాబ్లో ఒక వైవా క్వశ్చన్ అయినా ఆన్సర్ చెప్పాలి నేను అనేది నా షార్ట్ టర్మ్ గోల్. 4 years ఇంజనీరింగ్లో కూడా ఒక్క వైవా క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చెప్పలేదు. ఎందుకనంటే ఆ స్టేజ్ ఫియర్, భయం, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్ దట్. సో అసలు నాలాంటి వాళ్ళకి ఒక జాబ్ ఇస్తారా ఎవరైనా అన్న సిచ్యువేషన్. దెన్ యుఎస్లో మాస్టర్స్ చేసి తర్వాత మై కాన్ఫిడెన్స్ కంప్లీట్గా యుఎస్లో బిల్డ్ అయింది. దెన్ ఐబిఎంలో జాబ్ చేస్తున్నప్పుడు 2 years in a row బెస్ట్ టాప్ 1 గ్రేడింగ్స్ ఉంటాయి. సో 1 grading 2 years in a row వచ్చిన తర్వాత ఓకే డన్, నేను కూడా చేయగలను అనే కాన్ఫిడెన్స్. సో అది అయిపోయింది, రీచ్ అయిపోయింది. సో వాట్ నెక్స్ట్? ఇంకా సాఫ్ట్వేర్ 6-7 years చేస్తాం, బోర్ కొడుతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఇండియా వెళ్ళిపోదాం, యూఎస్ బోర్ కొట్టేసింది అని ఇండియా వచ్చేస్తున్న దారిలో ఫ్లైట్ ఎక్కిన తర్వాత సినిమా తీద్దాం అనిపించింది. అంటే సినిమా అంటే మీకు ఒక సరదానా, ఒక ఫ్యాషనా? కాదండి, సినిమా ఏదైనా సరే నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. అంటే నేను సినిమా తీయగలనా లేదా, నేను మంచి సినిమా, ప్రేక్షకులు మెచ్చే సినిమా నేను తీయగలనా లేదా అని నాకు నేను ఛాలెంజ్ చేసుకున్నాను.